హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇండియా స్వదేశీ S-500 సిస్టమ్ని సిద్ధం చేసింది. డిఆర్డిఓ బలిస్టిక్ మిజైల్ డిఫెన్స్ BMD ప్రాజెక్టు ఫేజ్ 2 ఇంటర్సెప్టర్స్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది. ఇంతకుముందు మల్టిపుల్ టైమ్స్ AD-1 మిజైల్ని టెస్ట్ చేయగా ఇప్పుడు AD-1 ప్లస్ AD-2 మిజైల్ని కూడా పరీక్షించింది. ఈ AD-2 ఇంటర్సెప్టర్ చిన్న ఏరియాస్ని కాకుండా న్యూక్లియర్ మిజైల్స్ నుండి లార్జ్ జియోగ్రాఫిక్ ఏరియాస్ని కాపాడుతుంది. ఏ దేశ న్యూక్లియర్ అర్సెనల్కైనా బలిస్టిక్ మిజైల్స్ అనేవి వెన్నుముక్క లాంటివి. అయితే వీటిని స్టాప్ చేసే సామర్థ్యాన్ని 5 దేశాలు మాత్రమే సొంతగా డెవలప్ చేసుకున్నాయి. ఒకప్పుడు మనం పాకిస్తానీ న్యూక్లియర్ మిజైల్స్ని ఆపడానికి ఇజ్రాయెల్ నుండి యారో మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ని కొందామని చూసాం. అయితే యారో డెవలప్మెంట్లో అమెరికా పార్ట్నర్ కాబట్టి మనకి అమ్మకుండా డీల్ని ఆపేసింది. వెంటనే డిఆర్డిఓ BMD ప్రాజెక్ట్ని మొదలుపెట్టి సొంత సిస్టమ్ని డెవలప్ చేసింది. ఇప్పుడు ఆ కేపబిలిటీ అనేది అమెరికా, రష్యాల హై ఎండ్ సిస్టమ్స్ లెవెల్కి వెళ్ళింది. అమెరికా ఇజ్రాయెల్ డీల్ని ఆపినప్పుడు మనం సొంత ప్రాజెక్ట్ని మొదలుపెట్టి వాళ్ళు హై ఎండ్ అని చెప్పుకునే సిస్టమ్స్తో మ్యాచ్ అవుతామని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ బలిస్టిక్ మిజైల్స్ని స్పేస్లోకి లాంచ్ చేస్తారు. అవి వందల కిలోమీటర్ల ఎత్తుకు వెళ్ళి తిరిగి అట్మాస్ఫియర్లోకి రీఎంట్రీ ఇచ్చి హైపర్సానిక్ స్పీడ్తో కిందకు పడతాయి. కనీసం సెకండ్కి 2 కిలోమీటర్ల అంత వేగం. S-400 కానీ ఇతర ఏ అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అయినా వాటి మెయిన్ రోల్ అనేది ఎయిర్క్రాఫ్ట్, క్రూజ్ మిసైల్స్ని డౌన్ చేయటం. యాక్యురేట్గా టార్గెట్ని హిట్ చేసేంత యాక్యురసీ ఉండదు. ఎక్స్ప్లోజివ్స్తో టార్గెట్ దగ్గరికి వెళ్ళగానే ఆటోమేటిక్గా బ్లాస్ట్ అవుతాయి. ఆ బ్లాస్ట్ ఇంపాక్ట్ వల్లే ఎయిర్క్రాఫ్ట్ కానీ క్రూజ్ మిసైల్స్ కానీ నాశనం అవుతాయి. ఈ మెథడ్ కొన్ని టాక్టికల్ షార్ట్ రేంజ్ బలిస్టిక్ మిసైల్స్ అంటే 1000 కిలోమీటర్ల లోపు రేంజ్ ఉన్న వాటి విషయంలో అయితే వర్కౌట్ అవుతుంది. అయితే అది కూడా చాలా తక్కువ రేడియస్లోనే. సపోజ్ యూరోపియన్ SAM-T ఉంది. ఎయిర్క్రాఫ్ట్ని 125 కిలోమీటర్ల దూరంలో డౌన్ చేయగలదు. కానీ బలిస్టిక్ మిసైల్స్ని 25 కిలోమీటర్ల దూరంలో మాత్రమే. S-400 ఉంది, 400 కిలోమీటర్ల రేంజ్. కానీ బలిస్టిక్ మిసైల్స్ చుట్టూ 60 కిలోమీటర్ల రేడియస్లో పడుతుంటే మాత్రమే ఆపగలదు. ఇది టాక్టికల్ షార్ట్ రేంజ్ మిసైల్స్ విషయంలో. ఇంకా ఎక్కువ రేంజ్ ఉన్న మిసైల్స్ అయితే ఆ బ్లాస్ట్ స్ప్రెడ్ అయ్యేలోపే దాటి వెళ్ళిపోతాయి. సెకండ్కి 2 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు వెళ్ళడం అంటే బ్లాస్ట్తో స్టాప్ చేయడం కుదరదు, డైరెక్ట్గా హిట్ చేయాలి. అయితే ఇదే కష్టం. నార్మల్ సబ్సానిక్, సూపర్సానిక్ స్పీడ్స్తో వచ్చే ఎయిర్క్రాఫ్ట్, క్రూజ్ మిసైల్స్ని డైరెక్ట్గా హిట్ చేయలేక బ్లాస్ట్ని వాడుతున్నారు. అలాంటప్పుడు హైపర్సానిక్ స్పీడ్స్తో వచ్చే వాటిని హిట్ చేయాలి అంటే ఏ లెవెల్ టెక్నాలజీ కావాలో ఆలోచించండి. దీన్నే హిట్ టు కిల్ టెక్నాలజీ అంటారు. స్పెషల్గా ఈ టెక్నాలజీతో బలిస్టిక్ మిసైల్స్ని స్టాప్ చేయడానికి యాంటీ బలిస్టిక్ మిసైల్ సిస్టమ్స్ ఉన్నాయి. వాటిని మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ అని కూడా పిలుస్తారు. వీటిని అమెరికా, రష్యా, చైనా, ఇజ్రాయెల్, ఇండియాలు మాత్రమే సొంతగా డెవలప్ చేయగలిగాయి. ఈ సిస్టమ్స్కి కేవలం హిట్ టు కిల్ టెక్నాలజీయే సరిపోదు. ఒక మిజైల్ని స్పేస్లో ఉండగా నాశనం చేయాలి. ఎందుకంటే హిట్ టు కిల్ టెక్నాలజీ ఉన్నప్పుడు మిజైల్ టెర్మినల్ ఫేజ్ అంటే రీఎంట్రీ ఇచ్చాక షూట్ డౌన్ చేయడానికి ట్రై చేస్తాం. ఒకవేళ మిస్ అయితే ఇంకో ఛాన్స్ ఉండదు. అందుకే స్పేస్లో ఉండగానే దాన్ని షూట్ డౌన్ చేయడానికి ట్రై చేస్తే ఒకవేళ మిస్ అయినా కూడా ఇంకో ఛాన్స్ ఉంటుంది. అందుకే 2 లేయర్ డిఫెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇవి న్యూక్లియర్ అటాక్కి వాడే మెయిన్ వెపన్స్ కాబట్టి. అందుకే డిఆర్డిఓ 2 లేయర్ డిఫెన్స్తో ఫేజ్ 1 ఇంటర్సెప్టర్స్ని డెవలప్ చేసింది. ముందు 2 ఇంటర్సెప్టర్స్ వచ్చాయి. ఫస్ట్ PAD, పృథ్వీ ఎయిర్ డిఫెన్స్. ఇది 80 కిలోమీటర్ల ఎత్తులో స్టాప్ చేయగలదు. నెక్స్ట్ AAD, అశ్విన్ ఎయిర్ డిఫెన్స్. ఇది 30 నుండి 40 కిలోమీటర్ల ఎత్తులో స్టాప్ చేస్తుంది. అయితే తర్వాత PADని PDVతో రీప్లేస్ చేయడం జరిగింది. ఈ పృథ్వీ డిఫెన్స్ వెహికల్ 180 కిలోమీటర్ల ఎత్తుని రీచ్ అవ్వగలదు. ఫస్ట్ రెడార్స్ 1000 కిలోమీటర్ల దూరంలో ఉండగానే శత్రువుల బలిస్టిక్ మిజైల్స్ని గుర్తించి ఫ్లైట్ రూట్ని అంచనా వేసి ఈ PDV ఇంటర్సెప్టర్స్ని ఫైర్ చేస్తారు. టార్గెట్ రీఎంట్రీ ఇవ్వడానికి కిందకు వస్తున్నప్పుడు 100 నుండి 180 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడే PDV స్టాప్ చేస్తుంది. ఒకవేళ మిస్ అయితే వెంటనే అశ్విన్ ఇంటర్సెప్టర్స్ వెళ్తాయి. PDV ఎస్టిమేటెడ్ రేంజ్ అయితే 300 కిలోమీటర్లు, అశ్విన్కి 150. ఈ 2 ఇంటర్సెప్టర్స్ ఇజ్రాయేలీ యారో 2, 3లకు కాంపిటీటర్స్. షార్ట్, మీడియం రేంజ్ మిజైల్స్ని స్టాప్ చేస్తాయి.
అయితే డిఆర్డిఓ 5000 కిలోమీటర్ క్లాస్ అంటే ఇంటర్మీడియట్ రేంజ్ మిజైల్స్ని స్టాప్ చేయడానికి ఫేజ్ 2ని మొదలుపెట్టింది. ఫస్ట్ ఇంటర్సెప్టర్ ఏడి-1ని ఇంతకు ముందు కూడా మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది. మామూలుగా ఒక ఇంటర్సెప్టర్కి స్పేస్లో షూట్ డౌన్ చేసే కేపబిలిటీ అయినా ఉంటుంది, లేదా కిందకి వచ్చాక ఎర్త్ అట్మాస్ఫియర్లో డౌన్ చేసే సామర్థ్యం ఉంటుంది. రెండు రోల్స్కి ఇలా సపరేట్ మిజైల్స్ ఉంటాయి. అయితే ఏడి-1కి ఈ రెండు కేపబిలిటీస్ ఉన్నాయి. ఇలా ఇంటర్మీడియట్ రేంజ్ మిజైల్స్ని స్పేస్లో అట్మాస్ఫియర్లో షూట్ డౌన్ చేసే సామర్థ్యం ఇంతకుముందు ఒక్క సిస్టమ్కే ఉంది, అమెరికన్ థాడ్. అయితే ఏడి-1కి అదే సామర్థ్యం ఉంది. అయితే ఇంటర్మీడియట్ రేంజ్ మిజైల్స్ చాలా ఫాస్ట్గా వస్తాయి. స్పీడు మ్యాక్ 10 నుండి మ్యాక్ 15 వరకు వెళ్తుంది. సో స్పేస్లో ఇంకా ముందుకు వెళ్ళి స్టాప్ చేయాలి. కాబట్టి ఫస్ట్ లేయర్గా బాగా లాంగ్ డిస్టెన్స్ హై ఆల్టిట్యూడ్తో ఇంకో మిజైల్ కావాలి. ఇంతకుముందు ఒక బ్రోచర్ చూపించాను. ఈ ఏడి-2 మిజైల్ 320 కిలోమీటర్ల ఎత్తుకి వెళ్ళగలదు. మనం S-500 సిస్టమ్ని చూస్తే 600 కిలోమీటర్ల దూరం 180 నుండి 200 కిలోమీటర్ల ఎత్తుకి వెళ్ళగలదు. ఈ ఏడి-2 మిజైల్ S-500 అలాగే అమెరికన్ స్టాండర్డ్ మిజైల్ 3 ఫస్ట్ వెర్షన్తో మ్యాచ్ అవుతుంది. ఈ ఏడి-2 లాంటి ఇంటర్సెప్టర్స్తో రెండు అడ్వాంటేజ్లు ఉంటాయి. ఫస్ట్ బాగా లాంగ్ రేంజ్ ఉండి హై స్పీడ్తో వచ్చే ఇంటర్మీడియట్ రేంజ్ మిజైల్స్ని స్టాప్ చేస్తాయి. సెకండ్, ఇంటర్సెప్టర్స్కి ఇంత లాంగ్ రేంజ్ హై ఆల్టిట్యూడ్ని రీచ్ అవడం వల్ల వీటి కవరేజ్ కూడా పెరుగుతుంది. ఒక్కో ఏరియాకి ఒక్కో సిస్టమ్ని మోహరించడం కాకుండా ఒక చోట ఉన్న సిస్టమ్ మల్టిపుల్ స్టేట్స్ మీదకి వెళ్తున్న మిజైల్స్ని కూడా ఆపగలదు. పాకిస్తానీ మిజైల్స్కి ఫేజ్ 1 ఇంటర్సెప్టర్సే సరిపోతాయి. అయితే ఫేజ్ 2 ఇంటర్సెప్టర్స్ మనకి ఇంకా కాన్ఫిడెన్స్ ఇస్తాయి. ఈ ఫేజ్ 2కి మెయిన్ టార్గెట్స్ చైనీస్ DF-26 లాంటి IRBMs. ఇక్కడ ఒకటి గమనించండి, ఫేజ్ 1లో పీడీవీ కంటే ఏడి-2కి ఎక్కువ రేంజ్ ఎక్కువ ఆల్టిట్యూడ్ ఉన్నా కూడా పీడీవీ కంటే సైజ్ చాలా తక్కువగా ఉంది. దీన్ని బట్టి డిఆర్డిఓ మిజైల్ రాకెట్ ఇంజన్స్లో కూడా బాగా మెచ్యూర్ అయింది. ఓవరాల్గా ఇండియా S-500 సిస్టమ్ని కూడా ఇంపోర్ట్ చేసుకునే అవసరం లేకుండా ఆ క్లాస్లో సొంత సిస్టమ్ని టెస్ట్ చేసింది. దీనితో మనం మిజైల్ డిఫెన్స్ నెట్వర్క్ ఒక్కో సిస్టమ్ ఒక్కో స్టేట్ని కవర్ చేసే స్టేజ్ నుండి ఒక్కో సిస్టమ్ మల్టిపుల్ స్టేట్స్ని డిఫెండ్ చేయగలిగే స్టేజ్కి వెళ్ళింది. ఇది ఫేజ్ 2. అయితే ఫేజ్ 3 ఆల్రెడీ మొదలైంది. ఈసారి టార్గెట్ హైపర్సోనిక్ మిజైల్స్. ఆల్రెడీ టాప్ మిలిటరీ పవర్స్ డెవలప్ చేసిన సిస్టమ్స్తో మ్యాచ్ అవ్వడం కాకుండా ఈసారి వాళ్ళు కూడా డెవలప్ చేస్తున్నప్పుడే డిఆర్డిఓ పోటీకి వెళ్ళింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.